ఇప్పుడే మన ప్యాలెస్కి లాక్ వేస్తానండి. ఈ ట్రెక్కింగ్లు ఏంటో కానీ ఎక్కినప్పుడు దోలు తీరిపోద్ది మళ్ళీ నాకు. ఈ టైంలో ఏదైనా కోతులు వస్తే కనుక 2-3 కోతులు నా పరిస్థితి ఏంటో అని. సో ఇదేనండి గణపతి టెంపుల్. ఇలా వెళ్తే మనకి కుడ్లీ బీచ్ రోడ్డు, ఇలా వెళ్తే మనకి గోకర్ణ బస్ స్టాండ్. మసాలా దోశ 70 రూపీస్ అంట. నేను తిన్నాను 2 గుడ్లు పట్టుకెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఆమ్లెట్ వేసి తింటాను, అది సుఖం. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది జీరో అండి, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదనమాట ఈ గోకర్ణలో. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా వెళ్ళిపోతే కనిపిస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపోతే బీచ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలండి గోకర్ణ అనమాట. సో చూసారు కదా నైట్ ఎలా వచ్చాను, ఎలా ఏం చేశానని చెప్పి. సో అదనమాట ఈరోజు అయితే మనం గోకర్ణ బీచ్ అండ్ కుడ్లీ బీచ్, ఈ 2 బీచ్లను అయితే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చాలా బాగుంటాయి. సో అది మాకు హాస్టల్ అయితే చూపిస్తాను రండి, చాలా బాగున్నది అనమాట. దీని పేరు వచ్చేసి స్టోంపెర్రీ అనమాట. స్టోంపెర్రీ నేను నోరు తెలియదు సరిగ్గా. సో 390 రూపీస్ పడ్డది. చూసారు కదా చెట్టు పడిపోయింది అక్కడ. మొత్తం కొమ్మ ఇరిగిపోయింది ఇప్పుడే జస్ట్. చూసారు కదండి గేట్, అది ఎంట్రన్స్ అనమాట. ఇలా వచ్చేస్తే మనకి గ్రిల్స్ లాంటివి ఉన్నాయి, యూస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, అన్నీ ఫ్రీయే. అదొక జంగిల్ లాంటిది ఉంది చూసారా, చైర్ సోఫా టైపు. సో అక్కడ కూర్చునికి బాగుందనమాట. సో ఇవన్నీ టేబుల్స్ అండి ఫుడ్ తిన్నీకి. సో ఒక చెట్టు మధ్యలో చెట్టు అయితే బాగుంది. ఆయన కూడా మనకి బాల్కనీ ఏరియా ఉంటుంది అనమాట. లోపల నుండి అయితే స్టెప్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, చూసారు కదా. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. ఇలా వచ్చేస్తే మనకి మన రూమ్స్కి వెళ్ళలేక అనమాట వే. సో ఇది వచ్చేసి నార్మల్గా కూర్చుని చిట్ చాట్ చేసుకోనికి అనమాట. అందరూ కూర్చుంటారు కదా, ఇంకో గిటార్ వాయించుకున్నారు. రాత్రి అంతా గిటార్ వాయించాను నేను. సో అది ఇలా వచ్చేస్తే మన రూమ్ అండి. సో ఇదే అనమాట నా బెడ్. మనకి బెడ్ ఇస్తే ఎలా చేస్తుందో తెలుసు కదా, అదనమాట. రాత్రి అంతా వర్షం అనమాట, కిటికీలో ఉండి వర్షం సౌండ్ వచ్చింది, ఇంకా భలే పడుకున్నాను. సో ఇదనమాట. ఇదైతే వాష్రూమ్ అండి. చూసారు కదా బాగానే ఉంది, క్లీన్గాను. అదే హాట్ వాటర్ కొని వస్తుంది, అంతా బాగానే ఉంది ఫెసిలిటీస్ అన్నీ. సో అదండి. ఈ గోకర్ణలో చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి 5 బీచెస్ ఉంటాయండి. ఒకటి గోకర్ణ మెయిన్ బీచ్, 2 వచ్చేసి కుడ్లీ బీచ్, 3 వచ్చేసి ఓమ్ బీచ్, 4 హాఫ్ మూన్ అండ్ 5 వచ్చేసి ప్యారడైస్ బీచ్ అనమాట. ఈ హాఫ్ మూన్ అండ్ ప్యారడైస్ బీచ్కి అయితే మనకి రోడ్ వేస్ లేవండి, ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో అది వీలైతే నేను వెళ్తానండి, లేకపోతే ఈ 3 బీచెస్ అయితే చూసుకుంటాను. ఇంకోటి వచ్చేసి టెంపుల్ ఉంటుందండి, మహాబలేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. చాలామంది టెంపుల్కి వస్తారనమాట. సో అది వచ్చేసి మనకి బీచ్ రోడ్లో నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. గోకర్ణ మెయిన్ బీచ్కి వెళ్ళి రోడ్లు అనమాట, పక్కనే ఉంటుంది. సో అనమాట ఈ 5 ప్లేస్లు అనమాట. సో అది ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే గోకర్ణ మెయిన్ బీచ్కి వెళ్దాం. మొత్తం మన హాస్టల్ వచ్చేసి కొండపైన ఉన్నదనమాట, హిల్ స్టేషన్ మీద. సో ఇలాగ ఒక కిలోమీటర్ నడుచుకుంటే కిందకి డౌన్ సైడ్ వెళ్తే మనకి మెయిన్ సెంటర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే అండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది జీరో అండి, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదనమాట ఈ గోకర్ణలో. మీకు ఆటోస్ ఉంటాయంటే ఆటోస్ కూడా ఉంటాయండి, కిరాయికి మాట్లాడుకుంటారు కదా, 100, 200, 300. సో అయ్యే అనమాట. చాలా కష్టం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే. బెస్ట్ వే వచ్చేసి స్కూటీ తీసుకోండి, 350 రూపీస్ ఉంటుంది అనమాట. మీ హాస్టల్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇస్తారు, లేకపోతే మీకు సిటీ సెంటర్కి వెళ్తే కనుక బైక్ సెంటర్స్ అని ఉంటాయి. సో ఆ దగ్గర కూడా మీకు దొరుకుతాయి అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. జస్ట్ గోకర్ణ నుండి పెద్ద సిటీస్కి వెళ్తాకి బస్సెస్ ఉన్నాయి తప్ప లోకల్గా తిరగటానికి అయితే లేవు. నుండి కొండంతా దిగి ఇక్కడికి వచ్చాడండి. సో మనం బీచ్కి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. సో గుర్తుపెట్టుకుని ఇక్కడ ఉంది రెస్టారెంట్ అని ఉంటుంది, పాయ రెస్టారెంట్ అని చెప్పి. గోకర్ణకి వెళ్ళే మెయిన్ బీచ్ అనమాట, మెయిన్ బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట. సో మీకు చెప్పాను కదా రెంటల్స్ అని ఉంటాయి, బైక్ రెంటల్స్, ట్యాక్సీ అని. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. సో మీరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనమాట. అలా సందులో నడుచుకుంటూ వచ్చామండి. ఇక్కడ గణపతి టెంపుల్ ఉంటుంది చూసారు కదా. సో మనం ఇలా వెళ్తే మెయిన్ బీచ్కి దారి ఇదే, మహాబలేశ్వర్ టామీస్ టెంపుల్కి కూడా దారి ఇదే. సో చూసారు పూజ సామాన్లు. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇంకోటి చూసారు కదా ఇదేనండి, శ్రీ మహాబలేశ్వర్ దేవ్ టెంపుల్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట.
అంటే మెయిన్ ఎంట్రన్స్ కాదండి, 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి. అటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో అది ఇక్కడ నుండి అయితే చాలామంది వెళ్తున్నారు. అదే మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను నేనైతే. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా వెళ్ళిపోతే కనిపిస్తుంది, డైరెక్ట్ వెళ్ళిపోతే బీచ్. పక్క పక్కన ఉండండి 2 టెంపుల్, బీచ్, కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో ఇదేనండి మెయిన్ బీచ్. లోపలికి అయితే వెళ్దాం మనం. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ దాటి అవతలికి వెళ్తే కుడ్లీ బీచ్. ఎంత గోకర్ణ బీచ్. भैया कितना? 100 रुपीज. $100 రూపీస్ అంటే అండి. ఆ ఎదరదా తీసుకెళ్తున్నాడు అంతే, చాలా తక్కువ దూరం తీసుకెళ్తున్నాడు. చిన్న డైపర్ వేసి బుడ్డదాన్ని దింపేస్తున్నారు బీచ్లో. చూసారు కదా, మసాలా దోశ 70 రూపీస్ అంట. నేను తిన్నాను 2 గుడ్లు పట్టుకెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఆమ్లెట్ వేసి తింటాను, అది సుఖం. ఇంకా హాస్టల్లో అలా కిచెన్ ఉన్నది, ఇంకా పని చేస్తాను నేను. సో మా వాడు మ్యాగీ చేయమని చేస్తాడు, 40 రూపీస్ తీసుకుంటాడు హాస్టల్లో అయితే. బ్రేక్ఫాస్ట్ మ్యాగీ పొద్దున్న వచ్చినప్పుడు అడిగాను, ఈ బయటికి వెళ్ళి అయినా తిందాం కదంటే 70 రూపీస్ అంట మసాలా దోశ. 2 గుడ్లు పట్టుకెళ్తా. ఇంకోండి మనకు అటువంటి ఆటోలు అయితే ఉంటాయన్నమాట. మొత్తం సర్వీస్ ఆటోలు అయితే కాదు, అవి కిరాయికి మాట్లాడుకుని వెళ్ళే ఆటోలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఫుడ్ ఎక్స్పెన్సివ్, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఒక బీచ్ నుండి ఇంకో బీచ్కి వెళ్ళాలన్నా అది. ఇక్కడికి చాలామంది బీచ్కి వచ్చి ఇలా టూరిస్టుల కింద వచ్చే వాళ్ళకన్నా గుడికి వచ్చే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారండి. గుడి ఉంది కదా, మహాబలేశ్వర స్వామి టెంపుల్, చాలామంది వెళ్తున్నారు. బీచ్లో ఎంత జనం అయితే ఉన్నారో దానికన్నా ఎక్కువ జనం గుళ్ళో ఉన్నారు అనమాట. ఆ పైకి ఎక్కి వెళ్ళాలి, నేను వెళ్ళలేను. అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ఏదో బస్సు బైక్ వస్తే లిఫ్ట్కి వెళ్దామని. హాయ్ భయ్యా, హాయ్. नाम क्या? नीतीश. नीतीश. हाँ. थैंक यू. हाँ. थैंक यू फॉर द लिफ्ट. आप किधर जा रहे हैं? ये होटल है. हॉस्टल इज देयर ना हियर? ఓకే థ్యాంక్ యూ. మన హాస్టల్ పక్కనే అనమాట ఈ హోటల్ ఏదో ఉంది, అక్కడ దింపేసాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా పైకి ఎక్కాలండి, కొండ ఎక్కాలంటే బాబోయ్ ఇంకా ఎనర్జీ మొత్తం అక్కడ అయిపోతుంది. నా వల్ల కాదు. అలాగా 2 నిమిషాలు వెయిట్ చేసినా కానీ బండి ఏదో వస్తుంది, లిఫ్ట్ అడిగి వచ్చేయడమే. ₹20 బ్రేక్ఫాస్ట్ అండి, హోమ్ మేడ్. అన్న కాఫీ అడితే కాఫీ తెచ్చిచ్చిండు. సో ఇందుకేనండి హాస్టల్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫుడ్ మనం వండుకోవచ్చు. ఇదనే కాదు, బట్ మనలాంటి సోలో బ్యాకర్స్ చాలామంది వస్తారన్నమాట హాస్టల్లో. నాకు ఈ అట్మాస్ఫియర్ నచ్చుతుంది అనమాట. చూసారా హాస్టల్లో? సో ఇలా రూమ్స్లో అయితే ఎంత ఫ్రీడమ్ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అందుకే నేను ఎప్పుడు హాస్టల్ తీసుకుంటాను. సో అది ఇక్కడైతే నేను ఖాళీ చేసేస్తున్నాను, ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాను. ఒక నైట్కి తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ గోకర్ణ మెయిన్ బీచ్ అండ్ టెంపుల్ అనమాట, 2 అయిపోయినాయి. సో నేను ఇక్కడ నుండి మూవ్ అయిపోతున్నాను కుడ్లీ బీచ్కి అండి. సో అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎలా వెళ్ళాలి ఏంటి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ అనమాట. అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి అన్నీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. బాయ్ బాయ్ హోటల్ అనమాట. సో హాస్టల్ ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి, అదిగోండి సూపర్ ఉంది వ్యూ అయితే. సో ఇప్పుడు మనం కుడ్లీ బీచ్కి వెళ్ళాలి. కుడ్లీ బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ గణపతి టెంపుల్ చూపించాను కదా మీకు. ఆ గణపతి టెంపుల్ పక్కనే సందు ఉంటుంది, ఆ సందులో నుండి వెళ్ళాలంట. సో అక్కడ దగ్గర వెళ్ళి అక్కడ నుండి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీలైతే లిఫ్ట్ అడిగితే అంతే, వేరే ఆప్షన్ అయితే లేదు. ఆటో అయితే తీసుకోను. చూసారండి ఇలాగా వస్తున్న దారిలో వాటర్ లైన్ అయితే, పైప్ లైన్ అయితే పగిలిపోయింది అనమాట. వాటర్ వచ్చేస్తుంది. ఏ వాటర్ లైనే ఖరాబ్? ఓకే. क्या प्रॉब्लम? रोड इधर से ऐसे गया, लोड गाड़ी. లోడ్ గాడి గాడి వెళ్ళి చూసారండి బండి. సో అందుకని ఖరాబ్ అయిపోయిందంట. యు ఆర్ ద టెక్నీషియన్? యు ఆర్ రిపేరింగ్. హాయ్ హాయ్ హాయ్. नाम क्या है तुम्हारा? वेंकटेश. వెంకటేష్.
ఓకే వేస్ట్ లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే బాయ్ బాయ్. సో ఇదేనండి గణపతి టెంపుల్. ఇలా వచ్చేస్తే మహాబలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అది ఆ పెంకుటిల్లు టైప్లో కనిపిస్తుంది అది. సో ఇలా వెళ్తే మనకి కుడ్లీ బీచ్ రోడ్డు, ఇలా వెళ్తే మనకి గోకర్ణ బస్ స్టాండ్ రోడ్డు. సో మనం ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ కొన పైకి ఎక్కాల్సిన రోడ్డు ఉంది. 4 కిలోమీటర్స్ చూపిస్తుందండి. ఈ సందుల్లోకి బండ్లు ఏమొస్తాయి, ఇంకా లిఫ్ట్లో అనడానికి నడుచుకుంటూ పోవాల్సిందే. నాకు ఇది ఇలా ఎక్కుతుంటే సిమ్లా గుర్తుకొస్తుంది. సేమ్ సిమ్లాలో కూడా ఇలా పైకి ఎక్కేవాడిని, ఇలా కింద నుండి మంచి వ్యూస్ కనిపించి. బట్ అది చాలా పెద్దదండి, జస్ట్ చిన్నది అంతే. ఇది అది ఇంకా పెద్ద పెద్ద కొండలు అవి. వెళ్తున్నాయి భయ లిఫ్ట్. థ్యాంక్స్ భయ. లిఫ్ట్ దొరికింది, బండి వచ్చింది. మనోడు అడిగినాను, ఇచ్చాడనమాట. భయ కుడ్లీ బీచ్ నా? ఓకే, కుడ్లీ బీచ్ వరకు వెళ్తాడంట. नाम क्या भैया? नाम क्या? नागेंद्र. థ్యాంక్ యూ. మనమైతే సేవ్ చేసిండు, ఎక్కడ దాకా తీసుకెళ్తాడు చూడాలి. అది చూడండి మొత్తం ఎంటీ. ఇక్కడ దింపేసాడండి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ తీసుకొచ్చాడు. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందన్నమాట, 2.5 కిలోమీటర్స్. మనోడు ఎలా వెళ్ళిపోయాడు ఇటు కుడ్లీ బీచ్ అనమాట, వన్ ఆఫ్ ద వే. సో మనం వెళ్ళాల్సింది ఇటు వెళ్ళాలన్నమాట. ఇంకా 2.5 కిలోమీటర్స్ వెళ్ళాలి మన హాస్టల్కి. ఎటు పోతున్నావు రా రాజుగా? చూసారు ఎలా ఉందో, ఒక బండి రావట్లేదు, ఏమీ రావట్లేదు, ఒక ఆటోలు లేవు. బాబోయ్ 2.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఏదైతే అదైందని చెప్పి పైకి వెళ్ళిపోదామని చెప్పి ఒక కర్ర తీసుకుని బయలుదేరానండి. కర్ర ఎందుకంటారా, కుక్కలు. నాకు కుక్కలు అంటే చాలా భయం అండి, అందుకని చెప్పి కర్ర తీసుకున్నాను. బండ్లు కూడా ఏం రావండి ఈ రోడ్లు. మొత్తం ఎలా ఉన్నాయి చూసారు రోడ్లు, బండ్లు వెళ్ళేలా కూడా లేవు ఈ రోడ్లు. ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నాను. హాస్టల్కి కాల్ చేశాను వస్తాడేమో అని చెప్పి. బండి రాదు ఆ రోడ్లోకి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, కుడ్లీ బీచ్ వ్యూ పాయింట్. నువ్వు వెళ్ళి రోడ్లో ఉంటుంది అది, అక్కడికి వచ్చి కాల్ చేసి వస్తా అన్నాడు. అక్కడికి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు, ఇంకా అర కిలోమీటర్ ఉంటుంది అక్కడ వ్యూ పాయింట్ నుండి. ఇంకా వచ్చేదండి 1/2 కిలోమీటర్ నేనే నడుచుకొని వెళ్ళిపోతాను. ఒకవేళ మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు కనుక ఇక్కడ నుండి రిటర్న్ అవ్వాలనుకుంటే కనుక గోకర్ణ మెయిన్ బస్ స్టాండ్ ఏరియాలోనే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఒకవేళ మార్నింగ్ బస్సు ఉంటే కనుక ఇక్కడ నుండి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆటోడు 300-400 అడుగుతాడు. ఆ డబ్బులతో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, ట్రైన్ టికెట్ వచ్చేస్తుంది. వచ్చానండి, ఒక 1/2 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఇలా వెళ్తున్నాను అంతే. ఇంకా ఒక్క బండి కనిపించట్లా. అమ్మా, ఆటోలు వస్తున్నాయి కానీ కిరాయి కట్టించుకున్న ఆటోలు అవి. పోన్లీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, ఎప్పుడు చేయలేదు అలాగే నేను. ఇది కనిపిస్తుంది కదా, ఇది దాటితే బీచ్ అండి. బట్ డైరెక్ట్గా బీచ్కి వెళ్తే వేయలేదు, ఇలా రోడ్ వేసారు. ఎప్పుడో పూర్వకాలం రోడ్లు ఇప్పుడెప్పుడు వేసి కాదు. ఫుల్ నేచర్లో వెళ్తున్నామండి. చుట్టూరు అడవి, కొండలు, ఖాళీ రోడ్డు. ఇటు ఎవ్వలేడు, ఇటు ఎవ్వలేరు, ఒక్కడనే నేను నా కర్ర. ఏమనిపిస్తుంది అంటే ఈ టైంలో ఏదైనా కోతులు వస్తే కనుక 2-3 కోతులు, నా పరిస్థితి ఏంటో అని. ఒక్క రోడ్డు లేడు, గట్టికి ఆగెత్తి ఎవరికి వినిపించదు కూడా. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషను. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కానీ పనికొచ్చి చెట్టు ఒక్కటి లేదండి. అయినా ఫ్రూట్స్ అని కనిపిస్తే కోసుకుని తిందామంటే అట్లీస్ట్ జాంకాయ చెట్టు కూడా లేదు. ఒక్క బండి వస్తే సరిపోద్ది. జీప్స్ అయితే వస్తున్నాయి కానీ బైక్స్ అయితే రావట్లేదు. సెకండ్ కార్ అనమాట. ఒక కార్ వస్తుంది చూసారా, అన్నీ ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్ కనిపించిందండి, సూపర్ ఉందన్నమాట. చూడండి, అదిగోండి. ఇది కుడ్లీ వ్యూ పాయింట్ కదా, ఇంకా ఎదరుంది అది. బట్ ఇదేదో దీని పేరు వచ్చేసి ఏదో ఉంది, చూడలేదు సరిగ్గా. బాగుంది. అప్పుడప్పుడు ఇటువంటి కనిపిస్తే
కొంచెం కొంచెం ఇలా దారి ఉందండి, బట్ ఇలా షార్ట్ కట్ ఉన్నట్టుంది. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది, చూపించట్లేదు. ఇలా పక్కనే దాని దీన్ని కొనంత పైకి ఎక్కితే పక్కనే రోడ్డు చూపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇలా వెళ్తున్నా. ఏమవుతుంది ఏంటో చూడాలి. బాబోయ్, అదృష్టం బట్టి కుక్కలు అయితే ఏం లేవులేండి, అంత ఖాళీగా ఉంది. సో ఒక 5 minutes వాక్ అయితే కవర్ చేశానండి. ఇలా పైకి ఎక్కేసాను అనమాట డైరెక్ట్, అలా తిరిగి రాకుండా మెయిన్ రోడ్ మీదకి. ఫైనల్గా మనమైతే మెయిన్ రోడ్కి వచ్చాము. అటు నుండి అలా తిరిగి రావాలి, ఇలా రావాలి. సో నేను డైరెక్ట్ ఇలా ఎక్కేసాను అనమాట. పండగలా దిగి వచ్చావు. ఆ రోడ్ ఎక్కడంటే బండి కనిపించింది, లిఫ్ట్ అడిగిన. హాస్టల్ ఇది, మా హాస్టల్ ఇది. ఇలా పక్క నుండి వెళ్తున్నారు అనమాట. ఎంత లక్కో చూడరు, నాకు దిగిపోయాను అనమాట. ఒక కొట్టు లేదు, వాటర్ బాటిల్ లేవు, కొనుక్కుందంటే ఏమీ లేవు. నేను నా డెస్టినేషన్కి అయితే నేను వచ్చేసానండి. కష్టపడి, చాలా కష్టపడ్డాను ఇక్కడ రావడానికి. ఎందుకంటే ఈ ఫీల్ కోసం నేను చూసారా, ఈ హంట్స్ వీటిలో నేను ఉండబోతున్నాను. సో చూపిస్తాను రండి క్లియర్గా. సో ఇదనమాట హంట్స్, చూసారు కదా ఎలా ఉందో. సో నాకు వచ్చేసి ఇది ఇచ్చారు, ఈ కాటేజ్ ఇచ్చారు. అంటే ప్యూర్ నేచర్ అనమాట, నేచర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఏసీలు ఉండవు, ఏముండవు. చిన్న టేబుల్ ఫ్యాను, ఒక బెడ్, వెనక్కి ఇంకో ఎక్స్ట్రా బెడ్, అంతే. మొత్తం తాటాకులతోటి, ఒక లైటు, ఏమైనా దోమలు కుడితే దోమలు మెస్ అది కూడా. సో అదనమాట, చాలా బాగుంది ఇక్కడ. సో దీనికోసమే నేను ఎంత దూరం వచ్చాను. సో మనకి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక బీచ్ వస్తుంది అనమాట, 400 meters. సో మనకి ఇదనమాట. మనకైతే కామన్ వాష్రూమ్స్. అన్న హాయ్ అన్న. ఓకే ఓకే. మా అన్న మనకి దోమలు అగరత్తులు పెడుతున్నాడు. సో అదనమాట. బాత్రూమ్స్ అయితే ఇట్లా వచ్చేస్తే ఇంకా పల్లెటూరులో ఉంటాయి కదా మనకి, సేమ్ ఇదనమాట స్నానం చేయడానికి. సో అది మొత్తం చాలా బాగుందండి, ఇది కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇదైతే అనమాట వాష్రూమ్కి. సో అది మొత్తం చెట్ల కింద నేచర్తో కనెక్ట్ అవుతానికి మంచి ప్లేస్ అండి. సో ఇది నాకు ఎంత పడిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. సో ఇది వచ్చేసి నాకు 200 పడ్డది పర్ నైట్కి. సో ఈ అడ్రస్ కూడా నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో, డీటెయిల్స్ చూడండి. సో అదనమాట. ఇప్పుడైతే కుడ్లీ బీచ్కి వెళ్తున్నాను అనమాట. ఇలా 400 meters కింద దిగితే వెళ్ళిపోతాను. సో అది ఆడికి వెళ్ళి నా కెఫేలు అయ్యే ఉంటాయి కదా, ఏమైనా ఉంటే లంచ్ చేయాలి. ఆల్మోస్ట్ 2:33 అయిపోయింది అనమాట. సో అదండి, ఈ హంట్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఎవరైనా వస్తే కనుక మీకు కుదిరితే ట్రై చేయండి, ట్రెక్కింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు. సో అదనమాట, భలే అవుతుంది. ఎవరో కానీ ఇది చూసారా, ఈ బెడ్ సిమెంట్ బెడ్లో, టాటాకి ఇల్లులో చూడండి. ఇదే నా బంగ్లా ఈ రోజుకి, ఇదే నా కోట. కాసేపు రెస్ట్ తీసుకుంటూ వెళ్తానండి. మామూలుగా చుక్కలు చూసాను ఇక్కడ రావడానికి నేను. ఇప్పుడే మన ప్యాలెస్కి లాక్ వేస్తానండి, చూసారు కదా. మొత్తం కాసేపు పడుకుని ఇప్పుడు వెళ్తున్నాను కుడ్లీ బీచ్కి. అబ్బా, ఈ ట్రెక్కింగ్లు ఏంటో కానీ ఎక్కినప్పుడు దోలు తీరిపోద్ది మళ్ళీ నాకు. చూసారు ఎలా ఉందో. అయ్యో బాబాయ్, మళ్ళీ కర్రను ఎత్తుకోవాల్సిందే నేను. ఇలా ఉంది బీచ్కి దారి. ఏంటయ్యా బాబు, ఈ గోకర్ణ అనే టూరిస్ట్ ప్లేస్ అయింది కదా, ఎందుకు డెవలప్ చేయట్లేదు ఏంటో తెలియట్లేదు గవర్నమెంట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది టూరిస్టులు వస్తే. నడుచుకుంటూ వస్తే బీచ్ కనిపించిందండి. ఫైనల్గా కుడ్లీ బీచ్ అంటారు దీన్ని. బాగా చివరి ఉన్నాం మనం. చూసారా క్యామిల్, మాకు చాలా పెద్దగా ఉంది ఇది. బీచ్ అయితే బాగుందండి, కానీ జనం ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నట్టున్నాను. మనం అలా వచ్చామండి, అలా నడుచుకుండి అక్కడికి వచ్చాం, మామూలుగా రాలేదు. సో చిన్న చిన్న హంట్స్ ఉన్నాయి, మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి, ఏం లేదు. నేను తినదాకా ఏమి దొరకట్లేదు.
ఆహా. సో కుడ్లీ బీచ్ అండి, ఇదంతా చిన్న బీచ్, అక్కడ నుండి ఇక్కడ వరకు అనమాట. టైం వచ్చేసి 3 అవుతుందండి కరెక్ట్గా. ఎవరు లేరు ఇక్కడ. మేబీ ఈవినింగ్ కల్లా వస్తారేమో 4-5 టైంకి, ఎండ తగ్గాక. సో అదండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది దాటి వెళ్తే మనకు ఓమ్ బీచ్. ఓమ్ బీచ్కి వెళ్ళాలంటే ఇలా ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలంట. ఈరోజు అయితే అవే పనులు కదా అయ్యి. అదంతా తిరిగి వచ్చి ఇక్కడ చిన్న కేఫ్ లాంటిది ఉందండి, కేఫ్ ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టానండి, 150 రూపీస్ ఫ్రైడ్ రైస్. ఇంకా అదే తక్కువ అనమాట ఇక్కడ, ఇంకా అన్నీ 300-400. ఇంకా బీచ్ ఎదురుగా కదా, ఈ రేట్లు ఎక్కువ ఉంటాయి. సో అదనమాట. ఫుడ్ తినేసి నేనైతే హాస్టల్కి వెళ్ళిపోతానండి. రేపు అయితే వెళ్తే కనుక హోమ్ బీచ్కి వెళ్తాను, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి కదా. ట్రెక్కింగ్ చేసి ఒప్పుకుంటే వెళ్తాను అనమాట రేపు. సో ఇప్పుడైతే ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే మన ఫుడ్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట, 150 రూపీస్. ఇది వచ్చేసి నిమ్మ సోడా 30 రూపీస్ అనమాట. ఎలా ఉందో చూసి చెప్తాను. మన ఇంటికాడ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఓన్గా చేసుకుంటాం చూసారా, అలా ఉంది. చప్పగా ఉంది, బాగా సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో బాగా. 150 అయితే అనవసరం, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని తినాలి. సాల్ట్ తెచ్చుకుంటాను అక్కడ. అన్నా సాల్టేనా? థ్యాంక్స్ బాయ్. పైగా ఫ్రైడ్ రైస్ ఎంత సేపు చేశారు అనుకున్నారు? దగ్గరగా 30 మినిట్స్ చేశారు. ఇది స్వీట్ అండ్ సాల్ట్ చెప్పాను, అటు స్వీట్గా లేదు సాల్ట్గా లేదు నిమిషాల. ఏంటో అదండి. ఫుడ్ తినేసి నేనైతే రూమ్కి వెళ్ళిపోతాను. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే.